గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రములోని మంత్రముల యొక్క విపుల భావాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, గురువులు జగన్మాత నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు శ్రీ రుద్రములోని మంత్రముల విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా మనం శ్రీ రుద్రములోని నమకములోని 3వ అనువాకము దాకా మంత్రముల యొక్క విపుల భావాన్ని గ్రహించగలిగాము. 4వ అనువాకంలో, ఈ 4వ అనువాకంలో కూడా యజస్సులు ఉభయతో నమః, రెండు పక్కల కూడా నమస్కారములుగా ఉండే విధంగా ఉండేటువంటి యజస్సులు మంత్రములు కనిపిస్తూ ఉంటాయి. ఈ మంత్రములు సకల గుణములకు సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి రుద్రస్వామియే అధిపతి అన్న విధముగా, ఆయనకు నమస్కారములు తెలియజేసుకునే విధముగా ఈ మంత్రాలు కనిపిస్తూ ఉంటాయి. 4వ అనువాకంలోని మొదటి మంత్రము నమ ఆవ్యాధినీభ్యో వివిద్యంతీభ్యశ్చవో నమః. ఆవ్యాధినీభ్య అంటే సర్వత్రా వ్యాపించి స్త్రీ స్వరూపముగాను శక్తి స్వరూపముగాను ఉన్నటువంటి బాధించు స్వభావము కలిగినటువంటి వివిద్యంతీభ్య పలు విధములుగా అంటే ఎన్నో రకాలుగా బాధించు శక్తి కలిగినటువంటి స్త్రీమూర్తి స్వరూపములకు వహ అటువంటి మీ కొరకు నమః నమస్కారములు అన్న విధంగా ఈ మంత్ర భావం తెలుసుకోవచ్చును. ఈ మంత్రానికి భావముగా సర్వత్రా వ్యాపించి స్త్రీ స్వరూపములలో ఉన్నటువంటి వివిధ విధములుగా శత్రువులను బాధించు శక్తి కలిగినటువంటి రుద్రస్వామి, రుద్ర సమూహములకు నమస్కారములు అని చెప్పుకుంటున్నాం. ఈ మంత్రము ద్వారా స్త్రీ స్వరూపములలో ఉన్నటువంటి వారు కూడా, శక్తి స్వరూపముగా ఉన్నటువంటి శక్తులు కూడా రుద్రస్వామి, రుద్ర సమూహములలోగా ఉన్నట్టుగానే మనం గ్రహించుకోవచ్చును. 2వ మంత్రము నమో ఉగనాభ్యస్త్రగం హతీభ్యశ్చవో నమః. ఉగనాభ్య ఉత్కృష్టమైనటువంటి గణ సమూహములను కలిగినటువంటి శక్తి స్వరూపములుగా ఉన్నటువంటి గణములు. ఇక్కడ మనము ఉగనః అంటే, ఉగనాభ్యో అంటే ఉత్కృష్టమైన గణములు అనుకున్నాం. ఈ గణము అంటే ఏమిటి అన్నదాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. గత మంత్రములలో విపుల భావము తెలుసుకున్నప్పుడు నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమః అని చెప్పుకుంటూ పత్తి అనే దానికి విపుల అర్థాన్ని గ్రహించుకున్నాం. అక్కడ పత్తి అంటే ఒక ఏనుగు, ఒక రథము, 3 అశ్వములు, 5 పదదళములు ఉండేటువంటి ఒక సమూహాన్ని పత్తి అనుకుంటాం. అలాగే గణము అంటే 27 రథములు, 27 ఏనుగులు, 81 అశ్వములు, 135 పదదళములు
కలిగినటువంటి ఒక సమూహాన్ని గణము అంటాం. ఉగనాభ్య అంటే అటువంటి గణములలో ఉత్తమమైనటువంటి గణములు. తృంహతీభ్య అంటే హింసించు లేక బాధించు శక్తి కలిగిన స్వభావము కలిగినటువంటి దుర్గా మొదలకు శక్తి స్వరూపములు అయినటువంటి వారికి, ఆ స్వరూపములలో ఉన్నటువంటి రుద్రస్వామి లేక రుద్ర సమూహములకు వహ మీ కొరకు నమః నమస్కారములు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఉత్కృష్ట గణములు అంటే సప్త మాతృకులుగా చెప్పబడినటువంటి బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చండిక మొదలగు ఆ సప్త మాతృకులుగా మొదలగు శక్తి దేవతలను తెలియజేసుకుంటూ ఉంటాం. ఈ శక్తి దేవతలు అందరూ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, స్కందుడు, ఇంద్రుడు, వరాహమూర్తి, దుర్గా యొక్క శక్తి స్వరూపాలుగా మనం గ్రహించుకోవచ్చు. ఈ మంత్రములకు భావముగా ఉత్కృష్ట గణమును కలిగినటువంటి శక్తి స్వరూపములలో ఉన్నటువంటి సప్త మాతృకలను, హింసించు స్వభావము కలిగినటువంటి దుర్గా మొదలకు శక్తి మాతృకలకు శక్తి స్వరూపములైనటువంటి మీకు నమస్కారములు అన్న విధంగా తెలియజేసుకోవచ్చు. మూడవ మంత్రము నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చవో నమః. గృత్యేభ్య అంటే ఇంద్రియ సుఖములు కోరుకునేవారు, కోరికలు కలవారు, బుద్ధిమంతులు మొదలైన వారిగా గృత్సపతిభ్య చ అంటే అటువంటి వారికి అధిపతి రూపంలో ఉన్నటువంటి వహ రుద్రస్వామి, రుద్ర సమూహములకు నమః నమస్కారములు అని తెలియజేసుకుంటున్నాం. ఈ మంత్రానికి భావముగా కోరికలు కలిగినటువంటి, ఇంద్రియ సుఖములను కోరుకున్నటువంటి లేక బుద్ధిమంతులైనటువంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి రుద్రస్వామి, రుద్ర సమూహములకు నమస్కారములు. శ్రీమాత్రే నమః. నమఃశివాయ. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.